హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అట్లా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బద్ధకపు భర్త తెలివైన భార్య పార్ట్ 12 అన్నమాట. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి. అబ్బబ్బా, రోజు తెల్లారితే ఈయన నిద్రలేపుడు నాకు ఒక బాధ. ఇంకా ఈయన బద్ధకం ఎప్పుడు తగ్గుతుందో ఏమో. రోజు రోజుకి ఈయన బద్ధకం ఎక్కువైపోతుంది. ఏవండి ఏవండి లేవండి, టైం 8 అవుతుంది. అబ్బా ఇది వచ్చింది ఇక. ఏంటిదే ఏమైంది? లేవరా, ఇంకెంతసేపు అంటారు? ఇంట్లో పని ఉంది, లేవండి తొందరగా. అయ్యో పని లేకపోతే ఏముంటదే మరి? పని రోజు ఉండే పనేనా? ఇంట్లో పని నిన్నుంది, ఈ రోజు ఉంది, రేపు కూడా ఉంటది. నువ్వెందుకే నన్ను లేపుతా అన్నావు? రోజు ఉండే పనేనా? ఏమో రోజు ఉండే పనికి నన్ను ఎందుకు లేపుతా అన్నవే? అయ్యో రోజు ఉండే పని అయితే లేవవా ఏందిగా? ఏమైందే ఇంకా లేవలేదా ఇడు? లేచింది అమ్మ, అప్పుడే లేచిన. ఆగో మంచం మీదకెళ్ళి ఇంకా లేవనే లేవదు, ఏమో లేచినా అంటవేంద్రా? అమ్మ నిద్రలోకి వెళ్ళి అయితే లేవుడైతే లేచినా గానీ నా బాడీ అయితే సహకరించట్లేదే. నువ్వు లేచుడైతే లేచినావు కానీ ఇక నీ బాడీ లేచి ముఖం కడుక్కొని స్నానం చేసే వరకు ఇక మళ్ళీ సాయంత్రం అవుతుంది. ఇక అగో ఏంది అట్లా అన్నావు? మరి లేకపోతే ఏంద్రా? ఏమో పొద్దుగాల లేచి లేవాలి, ముఖాలు కడుక్కోవాలి, స్నానం చేయాలి, ఇంత తినాలి, ఏదైనా పని చూసుకొని పనికి పోవాలి. ఎప్పటికి ఇంట్లోనే తినుకుంటావంతా అంటావేంద్రా? సరేలే కండి, లేవండి ఇక. లేచిపోయి వాటర్ తీసుకురా పోండి, వాటర్ లేవు, అయిపోయినాయి. అయ్యో నేనే పోవాలనే? నువ్వు కాకపోతే ఇంకెవరు పోతారు మరి? పక్కింటోళ్ళకి ఇట్లా పోతారా ఏంది? అయ్యో అడగరా, అదే ఆయననే పోతాడేమో, పోయి తీసుకొని వస్తాడేమో. అగో ఏంద్రో నువ్వు భలేగంటావు. ఇంట్లో మొగోళ్ళు ఉండగా ఇక వేరేటోళ్ళని పోయి తీసుకురమ్మంటారా? నువ్వు భలేగంటున్నావేందిరా? నీకైతే కొంచెం కూడా లేనే లేదురా అసలు. అగో ఏమైంది? పొద్దునేమో సభ పెట్టిర్రు. ఏం లేదక్క, సభ కాదు ఏం కాదు. మా ఆయన లేచి పని చేయడానికి ప్రయత్నిస్తాను. అయ్యో గంత బద్ధకమానే మరి మనిషికి. ఇక మరి ఏం చేయాలి? గట్లుంటది మరి మా ఇంట్లో. ఏమో కానీ ఏమైంది మా అక్క ఇట్లా వచ్చిన పొద్దున్నే? ఏం లేదే, నేను బయట పని చేస్తానా, అయ్యో మాటలు వినబడతానా ఏంది అని వచ్చిన. అవునా అట్లనా? అయ్యో ఏంది మంగక్క, నువ్వు కూడా అంతే అంటాను. నేను బద్దకస్తుని కాదు, నా బాడీని ఎక్కువ అలసిపోకుండా చూస్తాను నేను. ఈయనకి పని చెప్పుడంటే మంచంలో పడ్డ ముసలోళ్ళు ఉంటారుగా, వాళ్ళకి పని చెప్పినట్టే ఇక. అయ్యో ఏంది అమ్మా నన్ను ముసలోళ్ళతో వెళ్తాను? సరే గాని ఏవండి, ఈరోజు మీరు లేచి ఒక్క పనన్న చేసిరనుకోండి, మీకు ఇష్టమైన చికెన్ ఫ్రై చేస్తా ఇయ్యాల. అబ్బా అవునానే, ఏం పనో చెప్పే, తొందరగా చేస్తా. అగో చూసినావా చికెన్ అనుడితో ఎట్లా లేచిండో? అబ్బా నువ్వైతే నా పరువు తీస్తున్నావు గానీ అమ్మా. లేకపోతే ఏంద్రా ఇంతసేపు ఎంత లేపినా లేవలేదు? చికెన్ అన్నుడితోనే తిండన్నుడితోనే లేచి నిలబడేమో మాట్లాడుతాను. అబ్బా ఏమోనే, ఇక మీతో నాకెందుకులే కానీ పోయి బ్రష్ చేస్తా మెల్లగా. పో బిడ్డ, మెల్లగానే పో. మళ్ళా తొందర నడితే మళ్ళీ భూమికి ఏమన్నా కాగల, బొక్కలకి ఇట్లా పడగల. పోవే, నీతో నాకెందు గాని. చూసినావా మంగక్క, మా ఆయనకి ఎంత బద్ధకమో. అబ్బా అవునే, ఎట్లా ఎగుతున్నవే రోజు. మరి ఏం చేయాలి, అట్లుంటది మరి మా ఆయనతోని. ఏమోనే ఇక పని చేస్తా పోయి, లేట్ అవుతుంది మరి. ఏమైందత్తమ్మా పొద్దున్న ఇట్లా వచ్చినావు? అయిందా పని? పని ఎందుకు కాలేదే, పని మా అయింది, అప్పుడే అయిపోయింది. కానీ అవునే, పిల్లలు లేకపోతే ఎట్లనో అనిపిస్తుంది ఇల్లంతా. ఏమో వద్దే 4 రోజులు ఉండని అనేసి పోయి పంపించి వత్తిరి.
ఇప్పుడు చూడు ఇల్లంతా ఎట్లా బోసిపోయినట్టు అనిపిస్తుందో. మరి ఏం చేయాలత్తమ్మా, పంపించి రాకపోతే ఎట్లా మరి? ఏమోనే ఇక పొద్దే పోతలేదు అసలు పిల్లలు లేకపోతే. ఇక ఏం కాదు అత్తమ్మ, 2 రోజులు ఉంటే అదే అలవాటు అవుతుంది కానీ ఏమోనే ఏం అలవాటు కావడో ఏమో ఇక. అయ్యో అత్తమ్మ మాకు కూడా అట్లనే ఉంది. ఏమోనే ఇక ఎప్పుడున్నా పోయేదే కానీ ఇక పోని, ఇక ఏం చెప్తాం ఇక. అంతే మరి. సరేనే ఇక నేను కూడా పోతా ఇక. సరే అత్తమ్మ, పని చేసుకోవాలి ఇక నేను కూడా. సరే సరేనే, పోవాలి, పోయి జల్దీ పని చేసుకోవాలి ఇక. అబ్బా చాయ్ పెట్టుకొని తాగాలి, టైం బాగానే అవుతుంది. లక్ష్మి ఏం చేస్తున్నావు కిచెన్ లో? ఏంటిది, ఏం కావాలి నీకు? ఇట్లా వచ్చినావు ఎందుకు? కాదే ఏం చేస్తున్నావని వచ్చిన. ఇంకేం చేస్తా, చాయ్ పెడదామని చూస్తాన్నా. ఏమో కానీ చెప్పు, ఎందుకు వచ్చినావు చెప్పు ఇప్పుడు. ఏం లేదే. అయ్యో ఎందుకు వచ్చినావంటే ఏమో చెప్పకుండా నవ్వుతాను. కాదే ఇందాక చికెన్ చేస్తా అన్నావుగా, మరి చేస్తున్నావా లేదా అని వచ్చిన. అబ్బా నువ్వు వచ్చుడితోనే నాకు అర్థమైంది నువ్వు దేనికోసమే వచ్చినావు అని. అయితే నువ్వు ఇప్పుడు తిండి కోసమే వచ్చినావు అనమాట. అయ్యో గట్లా అంటున్నావు ఎందుకే? మరి లేకపోతే ఏంది, పని చేసుడు అయితే శాతం కాదు కానీ తిండనంగానే టక్కన లేచి వస్తావా? అయినా నీకు నేను అప్పుడే చెప్తేనేగా పని చేస్తేనే చికెన్ చేస్తా అనేసి. అయ్యో అవునే, సరే ఏ చేస్తా, మరి ఏ పని చేయమంటావు చెప్పు. చెప్పు ఏం పని చేయమంటావు చెప్పు. ఇల్లు ఉడవమంటావా, గిన్నెలు దోమమంటావా, బట్టలు పిండమంటావా, ఏం పని చెప్తావు చెప్పు. నువ్వు ఇట్లా చెప్పుడుతోనే టక్కన చేసి పడేస్తా. అబ్బా నువ్వా చేస్తావు, మా చేస్తావు, ఎందుకు చెయ్యవు? చికెన్ కోసం ఇప్పుడు ఆ పని ఏంది, ఏ పని చెప్పినా చేస్తావు నువ్వు. ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఇక తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్.